ఇక్కడ ఈయన ఆదినిష్ఠూరం అంతే. ఫైనల్ గా ప్రజల క్లారిటీ వచ్చేసింది, ఇక సూపర్ 6 పథకాలు అయిపోయినట్టే. ఇంకా ప్రజలు ఎప్పుడైతే మాటలు బట్టి 6 నెలలు పూర్తవగానే క్లారిటీకి వచ్చేసారండి. ఎప్పుడన్నా ఏదన్నా పథకం వస్తే అదృష్టం మంది రావు అనేటటువంటి దానికి సిద్ధపడిపోతాం సైకలాజికల్గా. వస్తే అదృష్టం అనుకుందాం. లేకపోతే తల్లికి వందనం డబ్బులు వేసాక కూడా జిఎస్టీ పెరగలేదంటే అర్థం ఏంటి? అలాగే ఆ డబ్బులు పడ్డాక కూడా రియల్ ఎస్టేట్ పెరగకపోవడానికి అర్థం ఏంటి? అంటే పబ్లిక్లో రావు ప్రభుత్వం నుంచి. మనం సంపాదించుకుంటే మాత్రం పేరు మంది చెప్తారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు. మనం బాగుపడితే కూడా వాళ్ళ పేరు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఉద్యోగాలు అవన్నీ వీళ్ళు ఇప్పించినవి ఏం కాదు కదా. ఎవరికాడు కష్టపడి చదువుకున్న పైకి వెళ్ళి ఉద్యోగం చేస్తారు ప్రైవేట్ కంపెనీలో. వీళ్ళు ఇప్పించేదే ఉంది. అదేమంటే కంపెనీలకు తెప్పించామంటే కంపెనీలు ఎవడన్నా వస్తుంది, ఎవడుంటే రాలేదు కంపెనీలు. అంటే నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నా పేరు చెప్పుకో. అదే సందర్భంలో నీకేదన్నా రాకపోతే నిన్ను నువ్వు తిట్టుకో, నా జోలికి రాబాక. అది స్టైల్ అక్కడ. సార్ ఒకటి, ఎంత భారీ అభివృద్ధి చేసినా, ఎంత ఐకానిక్ టవర్స్ కట్టినా, రాజధాని ఏ రేంజ్లో తీసుకెళ్ళినా, నిజంగా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఇంకా సంక్షేమ పథకాలు సూపర్ 6 అయిపోయినాయి ఇంకా ఇదే అని కనుక గడిగితే రేపొద్దున్న ఇది వైసీపీకి ఒక అతిపెద్ద వరం అవుతుందా, లేదు సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు ఉండరు అందుకే ఇంకా ఆపేశారు అని అనుకోవాలా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, చూద్దాం అప్పుడు.